నీవు నిర్ధారణ చేసుకోవాలి. ఏమిటండి మీరు చెప్పొచ్చిన సంగతి అంటే, మరణం మానవుని అంతము కాదు. మరణము తరువాత అసలు సిసలైన జీవితము మానవుని కొరకు సృష్టికర్తే సిద్ధపరిచి ఉంచారు. అది రెండు భాగాలుగా ఉన్నది. ఒకటి దేవుడు ఉండే రాజ్యం, దానినే మోక్షరాజ్యం అన్నారు. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, అక్కడ పాపం ఉండదు, అక్కడ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో కూడిన ఆలోచనలు కార్యాలు ఉండవు. అక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఉంటారు. అక్కడ ఆయనను నేరుగా మనం చూస్తాం, ఆయనను కలుసుకుంటాం. ఆయనతో మనము, మనతో ఆయన సదాకాలము యుగాయుగములు జీవిస్తూ ఉంటాం. ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, అక్కడ అర్ధాయుషు లేదు, మరణము లేదు, అక్కడ ఆనందమే ఆనందం. మనము ఎన్నడూ